నమస్తే, వెల్కమ్ టు ఇయర్ రౌండప్. బంగారం జిగేల్ జిగేల్ మంటోంది, వెండి ధగేల్ ధగేల్ మంటోంది. 2025లో ప్రపంచమంతా ఈ రెండు లోహాల ప్రేమలో పడిపోయింది. చరిత్రలోనే ఏ సంవత్సరంలోనూ లేని విధంగా 2025లో బంగారం, వెండి ధరలు పోటాపోటీగా రాకెట్ వేగంతో పెరుగుతూ వచ్చాయి. ఈ రెండింటి ధరలు ఇలా పెరగడానికి చాలా కారణాలున్నాయంటున్నారు నిపుణులు. కొత్త సంవత్సరంలోనూ ఈ దూకుడు కొనసాగుతుందని వారు అంచనా వేస్తున్నారు. సో బంగారం, వెండి లోహాలకు సంబంధించి 2025 గోల్డెన్ ఇయర్ అనే చెప్పొచ్చు. తగ్గేదేలే అంటోంది పసిడి. రోజు రోజుకు బంగారం ధరలు పైకి ఎగిసి పడుతున్నాయి. రికార్డు స్థాయిలో పెరుగుతూ బులియన్ మార్కెట్లో పసిడి దూసుకుపోతోంది. వందల రూపాయల్లో బంగారం ధరలు తగ్గితే వేలల్లో పెరుగుతోంది. ఇక వెండి పసిడి కంటే మరింత దూకుడు మీదుంది. బంగారం కంటే సిల్వరే మరింత ప్రియంగా మారిన పరిస్థితి నెలకొంది. వెండి కేజీ ఒకే రోజు 20,000 రూపాయలు పెరిగి అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. అసలు గోల్డ్, సిల్వర్ రేట్లు భారీగా పెరగడానికి కారణమేంటి? సామాన్యులు ఈ రెండింటిని కొనే పరిస్థితి ఉందా? బంగారం, వెండి ధరలు పట్టపగ్గా లేకుండా దూసుకెళ్తున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ వినియోగదారుడు బేల చూపులు చూసేలా చేస్తున్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం 1,29,450 రూపాయలకు చేరుకోగా 24 క్యారెట్ల మేలిమి బంగారం 1,41,220 రూపాయలకు చేరింది. ఒక్కరోజే దాదాపు 1,200కు పైగా పెరిగింది. గత 5 రోజుల్లోనే బంగారం ఏకంగా 5,800 రూపాయలు పెరిగింది. ర్యాలీ ఇలానే కొనసాగితే రానున్న కొన్ని రోజుల్లోనే తులం బంగారం 1,00,000 దాటే పరిస్థితి కనిపిస్తోంది. బంగారం ధరల పెరుగుదల సామాన్యుడికి గుదిబండగా మారింది. భారతీయులకు బంగారం అంటే సెంటిమెంట్. పెళ్లిళ్లు, శుభకార్యాల్లో బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే, కొనాల్సిందే. భారతీయులకు అదో స్టేటస్. బంగారం లేనిదే ఏ శుభకార్యమూ జరగదు. కానీ ప్రస్తుతం బంగారం దూకుడు చూస్తే సామాన్యులు కొనాలంటేనే వెనకడుగు వేసే పరిస్థితి. 5-6 తులాల బంగారం కొనాల్సిన దగ్గర సగంతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇక బంగారం ధరలు ఇలా ఉంటే సిల్వర్ మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. వెండి ధరలను చూసి నోరెళ్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. గోల్డ్ కంటే వెండే భారీగా పెరుగుతోంది. 1000 కాదు, 2000 కాదు, ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో 20,000 రూపాయలు పెరిగి అందరికీ షాక్ ఇచ్చింది వెండి. శుక్రవారం వరకు 2,54,000 కిలో వెండి ధర ఒకే రోజు 20,000 రూపాయలు పెరిగి అమాంతం 2,74,000 రూపాయలకు చేరింది. గత నెల రోజుల్లోనే దాదాపు 80,000 రూపాయలు పెరిగిందంటే వెండి మెరుపులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. పసిడి రేట్లను ముందే ఊహించిన కొందరు వాటిపై పెట్టుబడి పెట్టారు. ముందే కిలోల కొద్దీ వెండిని కొని నిల్వ చేసుకున్నారు. ఇప్పుడు ధరలు పెరగడంతో ఆనాడు పెట్టిన పెట్టుబడి ఇప్పుడు లాభంగా మారింది. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే బంగారం కంటే వెండి మీదే పెట్టుబడి పెట్టేందుకు జనం మొగ్గు చూపుతున్నారు. వెండి దూకుడు ఇలానే ఉంటే కొత్త ఏడాది రాకముందే 3 లక్షల రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అమెరికాలో ద్రవ్యోల్బణం అంచనాల కంటే తగ్గిన నేపథ్యంలో తదుపరి సమీక్షలోనూ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో కోత విధిస్తుందనే అంచనాలు పెరిగాయి. ఆర్థిక అనిశ్చితులు తొలగకపోవడంతో సుస్థిరమనే భావనతో విలువైన బంగారం, వెండిపై పెట్టుబడులు తరలిస్తూనే ఉన్నాయి. గిరాకీకి తగ్గట్లు వెండి సరఫరా లేదని, అందువల్ల ధరలు పెరుగుతాయనే అంచనాల్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది వెండిపై పెట్టుబడులు పెడుతున్నారని బిజినెస్ అనలిస్టులు చెబుతున్నారు. 2024 డిసెంబర్ 31న బంగారం ధర 78,950 రూపాయలుగా ఉంది. ఇక 2025 జనవరిలో 80,000 రూపాయలుగా ఉంది. అంటే ఒక్క ఏడాదే పుత్తడి ధర 63,350 రూపాయలు పెరిగింది. అంటే దాదాపు 70% పైగా ఎగబాకిందన్నమాట. బంగారం, వెండి ధరలు చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఆల్ టైమ్ హైకి చేరుకున్నాయి. అన్ని రికార్డులను బద్దలు కొడుతూ వెళ్తున్నాయి. రోజు రోజుకి బంగారం, వెండి ఆభరణాలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారిపోతున్నాయి. 2026 ప్రారంభంలోనూ బంగారం, వెండి ధరల పరుగు కొనసాగవచ్చునని అంచనా వేస్తున్నారు విశ్లేషకులు. పెట్టుబడులు పెట్టే వారికి స్థిరాస్తి తర్వాత అత్యంత లాభదాయకమైనది బంగారమే. అందుకే ఎక్కువ మంది ఉన్న డబ్బుతో బంగారం కొని దాచుకుంటూ ఉంటారు. కాలం గడిచే కొద్దీ ఆ పెట్టుబడి ఎన్నో రెట్లు పెరిగి వారికి లాభాల పంట తెస్తూ ఉంటుంది. అయితే కొత్తగా ఓ ట్రెండ్ మొదలైంది. ఇప్పుడు బంగారంతో సమానంగా వెండికి డిమాండ్ పెరిగిపోయింది. వెండి వినియోగం అమాంతం పెరగడంతో దాని ధరలు పెరిగిపోతున్నాయి. కిలో వెండి ధర 2025లో 2 లక్షల మార్క్ దాటేయడం వెండి హవాకు తిరుగులేని నిదర్శనం. అసలు వెండి ధరలు గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా పరుగులు పెట్టడానికి రకరకాల కారణాలున్నాయి. 2025 జనవరిలో కిలో వెండి ధర కేవలం 98,000 రూపాయలు. 12 నెలల కాలంలో దీని ధర ఏకంగా 2,07,000 రూపాయలకు టచ్ అయింది. అంటే 1,09,000 రూపాయల మేరకు పెరిగింది. ఏడాది క్రితం 1,00,000 రూపాయలు పెట్టి వెండి కొంటే అది ఇప్పుడు రెట్టింపుకు పైగా పెరిగిపోయింది.
అంటే 100% లాభం తెచ్చిపెట్టిందన్నమాట. ఈ సంవత్సరం చివరి నెలల్లోనే ఈ పెరుగుదల రాకెట్ వేగంతో దూసుకుపోయింది. 2025 అక్టోబర్ నెలలో 20 రోజుల వ్యవధిలోనే కిలో వెండి ధర దాదాపు 62,000 రూపాయలు పెరిగిపోయింది. ఆ తర్వాత ఆ దూకుడు ఇప్పటిదాకా అలా కొనసాగుతూనే ఉంది. ఇదేదో 3 నాళ్ల ముచ్చట కాదంటున్నారు నిపుణులు. రానున్న కాలంలోనూ వెండి ధరలు ఇలా పెరుగుతూనే ఉంటాయంటున్నారు. ఎందుకంటే పారిశ్రామికంగా వెండి వినియోగం బాగా పెరిగిపోయింది. అందుచేత డిమాండు పెరిగిపోయింది. వెండి వినియోగం గతంలో ఎన్నడూ లేని విధంగా 2025లో బాగా పెరిగింది. గతంలో భూమి మీద పెట్టుబడి పెట్టేంత ఆదాయం లేకపోతే బంగారంపై పెట్టేవారు. కానీ ఏడాదిగా చాలా మంది వెండి మీద మోజు పడుతున్నారు. రకరకాల రూపంలో వెండిని కొనుగోలు చేసేస్తున్నారు. దీంతో వెండి కడ్డీల తయారీ పెరిగింది. వెండిని ఆభరణాల రూపంలో కన్నా సిల్వర్ బార్స్ రూపంలో కొంటున్నారు. తమిళనాడులో ఈ సిల్వర్ బార్స్ తయారీ జోరుగా సాగుతోంది. ఎంత జోరుగా అంటే డిమాండ్ మరీ ఎక్కువగా ఉండడంతో అప్పటికప్పుడు కొందామంటే వెండి కడ్డీలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. కనీసం 10 రోజుల ముందు ఆర్డర్ పెడితే ఆర్డర్ పెట్టిన రోజున ఏ ధర ఉందో అదే ధరకు కడ్డీని తయారు చేసి విక్రయిస్తున్నారు వ్యాపారులు. రకరకాల సైజుల్లో నాణేల రూపంలోనూ వెండి దొరుకుతోంది. చిన్న మొత్తంలో పొదుపు చేసేవారు నాణాలు కొంటూ పోతూ ఉంటారు. పెద్ద మొత్తంలో చేయాలనుకునేవారు సిల్వర్ బార్స్ ను ఎంచుకుంటున్నారు. కొన్ని రకాల బ్యాటరీలు, సోలార్ ప్యానెల్స్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో వివిధ పరికరాల తయారీలో వెండిని ఉపయోగిస్తారు. ఇదిలా ఉంటే వెండి దిగుమతులపై గతంలో ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో వెండి దిగుమతులపై ఈ ఆంక్షలు విధించారు. ఇవి 2026 మార్చి వరకు కొనసాగుతాయి. ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి వీటిని ఎత్తివేయాలా లేక మరికొంతకాలం కొనసాగించాలా అన్నది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. వెండి దిగుమతులపై పరిమితి విధించడంతో పెరుగుతోన్న డిమాండ్కు అనుగుణంగా వెండిని అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నామని వ్యాపారులు చెబుతున్నారు. వెండి ఆభరణాల దిగుమతిపై ఆంక్షల నేపథ్యంలో పెరిగిన డిమాండ్ను తీర్చడం సాధ్యం కావడం లేదన్నది వారి వాదన. వెండైనా బంగారమైనా అంతర్జాతీయ మార్కెట్ గమనాన్ని బట్టి వాటి ధరలుంటాయి. అమెరికన్ డాలర్ విలువ తగ్గితే వెండి ధరలు పెరుగుతాయి. అదే డాలర్ విలువ పెరిగితే వీటి ధరలు తగ్గుతాయి. బంగారం నాణ్యతను 22 క్యారెట్, 24 క్యారెట్ కొలమానాల్లో నిర్ధారిస్తే వెండి నాణ్యతను 99.9% నాణ్యతగా ప్రామాణీకరిస్తారు. ఆభరణాలకు వినియోగించే వెండి 92.5% నాణ్యతతో ఉంటుంది. ఈ వెండిలో కొంత శాతం రాగి ఉంటుంది. ఈ వెండితోనే నగలను తయారు చేస్తారు. వెండిని నేరుగా నగల షాపుల్లోనూ కొనుగోలు చేయవచ్చు, లేదంటే ఈటీఎఫ్ల రూపంలోనూ కొనుగోలు చేయవచ్చు. భౌతికంగా కొంటే ఆ వెండిని భద్రంగా దాచుకోవటంలో కొన్ని ఇబ్బందులుంటాయి. అదే ఈటీఎఫ్ యూనిట్ల రూపంలో కొంటే అవి భద్రంగా ఉంటాయంటున్నారు నిపుణులు. కొత్త సంవత్సరంలో వెండి మరింత దూకుడు ప్రదర్శించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఈ లెక్కన వెండి ధర త్వరలోనే కిలోకి 2.5 లక్షల మార్క్ చేరుకునే అవకాశాలున్నాయంటున్నారు. ఎంత పెరిగినా వెండిపై పెట్టుబడి లాభదాయకమే అంటున్నారు వారు. బంగారం అంటే బంగారమే, దానికి ఏ యుగంలోనూ తిరుగులేదు. బంగారంపై పెట్టుబడి పెడితే లాభాలే తప్ప నష్టపోయే అవకాశాలే ఉండవన్న ధీమాయే బంగారు మెరుపులను ఏటా పెంచుతోంది. అయితే 2025లో బంగారు ధరలు పెరిగినంత వేగంగా అధికంగా 4.5 దశాబ్దాల్లో ఎన్నడూ పెరగలేదు. ఒక అధ్యయనం ప్రకారం 46 ఏళ్ల తర్వాత బంగారం ధరలు ఇలా దూసుకుపోవడం అన్నది 2025లోనే చూసాం. ఇలా అనూహ్యంగా అమాంతం ఒకే ఏడాదిలో ఇంతలా ధరలు పెరగడం మంచి సంకేతమేమీ కాదు అంటున్నారు నిపుణులు. బంగారం కొనుగోలు చేసేవారు 2025 అంచనాలను ఆధారం చేసుకుని కళ్ళు మూసుకుని దూసుకుపోవద్దని వారు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే బంగారం ధరలు అప్పుడప్పుడు తగ్గుతూ కూడా ఉంటాయని వారు హెచ్చరిస్తున్నారు. బంగారం అంటే అందరికీ మోజే, భారతీయులకైతే మరేను. ఇతర దేశాల వారు కేవలం పెట్టుబడి కోసమే బంగారం కొనొచ్చు. కానీ భారతీయులు పెట్టుబడితో పాటు రకరకాల శుభకార్యాల్లో మెరిసిపోతూ కనిపించాలని ఆభరణాలు కొంటారు, ప్రత్యేకించి మహిళలు. అందుకే పెళ్లిళ్ల సీజన్లో బంగారు ఆభరణాల దుకాణాలు వినియోగదారులతో కిటకిటలాడిపోతూ ఉంటాయి. కోట్లాది రూపాయల బంగారం వ్యాపారం ఈ సీజన్లోనే జరుగుతోంది. ఇక పండుగలు పబ్బాల్లోనూ బంగారాన్ని కొనే సాంప్రదాయం ఉంది మన దేశంలో. అయితే మన దేశంలో బంగారం ఉత్పత్తి లేదు. ఉన్న బంగారాన్ని రీసైకిల్ చేస్తారే తప్ప ఇక్కడ ఉత్పత్తి చేయరు. ఇతర దేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవాలి. అందుకే మన దేశంలో బంగారం ధరలు అంతర్జాతీయ పరిణామాల ఆధారంగా అటూ ఇటూ మారుతూ ఉంటాయి. బంగారం ధరలు ఏటా ఒక నిష్పత్తిలో పెరుగుతూనే ఉంటాయి. అయితే 2025లో మాత్రం బంగారం ధరలు పట్టపగ్గాలు లేనట్లు పెరిగిపోయాయి. ఎవరూ ముందస్తుగా అంచనాలు కూడా వేయలేకపోయారు. ఇంతటి దూకుడును ఎవరూ ఊహించను లేదు. 1979 తర్వాత బంగారం ధరలు ఇంత దూకుడుగా పెరిగింది 2025లోనే. అంటే 46 ఏళ్ల తర్వాత బంగారం ఒకే ఏడాది ఇలా పరుగులు పెట్టేసింది. 100 రూపాయలు, మీరు ఒక 100 లక్ష రూపాయలు కనుక
2025 జనవరి 1 కనుక గోల్డ్ కొనుంటే 2026 జనవరి 1 అది 1,75,000 అవుతుంది. అసలు అన్బిలీవబుల్ గ్రోత్ ఇది. 1979 తర్వాత ప్రపంచంలో గోల్డ్ ధరలు ఈ స్థాయిలో పెరగలేదు. నో ఇయర్ హెస్ గివెన్ సచ్ ఎ హ్యూజ్ రిటర్న్. 1979 తర్వాత మధ్యలో చాలా ఏళ్ళు ఫ్లాట్ ఉండిపోయింది. అరౌండ్ ఇప్పుడు 30,000 రేంజ్లో మీరు గమనిస్తే చాలా ఏళ్ళు 30,000 రేంజ్ సడన్గా ఒక్కసారి పెరిగింది. సో అందువల్ల మీకు 1979 అంటే 46 ఇయర్స్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చిన సంవత్సరం 2025. అందువల్ల ఈ రకమైన రిటర్న్ ఎప్పటికి ఉంటుందా? ద వెరీ ఫ్యాక్ట్ దట్ 46 ఏళ్ళలో ఫస్ట్ టైం వచ్చిందంటే అర్థమవుతుంది కదా. 46 ఇయర్స్లో మొదటిసారి గోల్డ్ మీద ఇంత రిటర్న్ వచ్చింది. అందువల్ల ఇలాంటివి ఎప్పుడోసారి వస్తుంది, ఎప్పటికి రావు కదా. 46 ఇయర్స్ లో ఒక్కసారి వచ్చిందంటేనే దాని ప్రాధాన్యత ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. 2025 జనవరిలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 78,000 నుంచి 81,000 మధ్య దోబూచులాడింది. 12 నెలల వ్యవధిలో అది 1,38,000 రూపాయలకు పెరిగిపోయింది. అంటే అప్పుడు ₹1,00,000 పెట్టి బంగారం కొంటే దాని ధర 12 నెలల వ్యవధిలో 1,75,000 రూపాయలుగా అయిపోయింది. అంటే 75% లాభాలు ఒక్క సంవత్సరంలోనే వచ్చి పడ్డాయి. ప్రపంచంలో ఏ వ్యాపారంలోనూ ఒక్క ఏడాదిలో ఇంతటి లాభాలు రావటం సాధ్యం కాదు. మరి ఇంతలా ధరలు పెరగడానికి కారణం ఏంటి? ఒకటి కాదు, చాలా కారణాలున్నాయి. అంతర్జాతీయంగా డాలర్ తర్వాత విలువైంది బంగారమే. గతంలో యూరో ఉండేది, ఇప్పుడు యూరోను దాటేసి బంగారం 2వ స్థానంలోకి వచ్చేసింది. వ్యక్తులు తమ దగ్గర ఉన్న సొమ్మును పెట్టుబడి పెట్టినట్లే ప్రపంచ దేశాలు కూడా లాభదాయకమైన వాటిలోనే పెట్టుబడులు పెడతాయి. వివిధ ప్రపంచ దేశాలకు చెందిన సెంట్రల్ బ్యాంకులు, మన రిజర్వ్ బ్యాంకు కూడా బంగారంపై పెట్టుబడి పెడుతున్నాయి. ప్రస్తుతానికి బ్యాంకుల వద్ద ఏకంగా 36,000 టన్నుల బంగారం నిల్వలున్నాయంటే బంగారం జోష్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇలా బ్యాంకులు బంగారాన్ని నిల్వ చేయడంతో దాని ప్రభావం బంగారం లభ్యతపై ఉంటుంది. దాని కారణంగా బంగారం ధరలు పెరుగుతాయి. దీంతో పాటే ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల మధ్య ఉన్న యుద్ధ వాతావరణాల ప్రభావం కూడా ప్రజలపై ఉంటుంది. పరిస్థితి ఉద్రిక్తంగా, అనిశ్చితంగా ఉన్నప్పుడు అందరూ కూడా బంగారంపైనే పెట్టుబడి పెడతారని నిపుణులు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా 2025లో చాలా వేగంగా ముందుకు సాగాయి. ఈ కారణంగానే బంగారం ధరలు 2025లో అనూహ్యంగా పెరిగాయి. సో ఈ గోల్డ్ కొనడం వల్ల ఏమవుతుందంటే సెంట్రల్ బ్యాంక్స్ దగ్గర ఇవాళ ఒకప్పుడు డాలర్ నెంబర్ 1 ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో, నెంబర్ 2 యూరో ఉండేది. ఇప్పుడు యూరోను దాటి గోల్డ్ వచ్చేసింది. అంటే డాలర్ స్టిల్ నెంబర్ 1 కానీ సెకండ్ పొజిషన్లో ఇలా ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు యూరోలలో దాచుకున్న దానికన్నా బంగారంలో దాచుకున్నది ఎక్కువ. అందువల్ల ఈ 3 ఫ్యాక్టర్స్ ఇప్పుడు నేను చెప్పింది. ఒకటి, యుఎస్ ఫెడరల్ రిజర్వ్స్ ఇంట్రెస్ట్ రేట్ కట్ 2026లో ఇంకా 2 సార్లు కట్ చేస్తారని అంచనా. సో ఇది మొదటి కారణం. రెండవ కారణం ఏంటంటే మీకు ఈ జియోపొలిటికల్ టెన్షన్స్ పెరగడము. మూడవ కారణం ఏంటంటే మీకు సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొనడం. ఈ 3 ట్రెండ్స్ కూడా 2026లో కొనసాగే అవకాశం ఉంది గనక డాలర్ గోల్డ్ ప్రైస్ ప్రపంచ మార్కెట్లో $4,400 నుంచి $4,900 కు పెరగవచ్చు అనేది ఈ గోల్డ్మాన్ సాక్స్ అంచనా, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా. ఈ దూకుడు ఎంతకాలం ఉంటుంది? ఇప్పుడు బంగారం కొన్నా కొద్ది నెలల్లో ఊహించని లాభాలు సొంతం చేసుకోవచ్చా అంటే కరెక్ట్గా చెప్పగలిగే వారు లేరు. ఎందుకంటే బంగారం ధరలు పెరగడమే కాదు, అవి తగ్గడం వల్ల నష్టపోయిన సందర్భాలు కూడా చరిత్రలో ఉన్నాయి. అవి తక్కువ సందర్భాలే కావచ్చు, కానీ అటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పక తప్పదు. ఉదాహరణకు 2013లో బంగారం ధర 4.5% తగ్గింది. 2014లో అయితే 7.9% మేరకు తగ్గిపోయింది. 2015లో 6.65%, 2021లో 4.21% బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. బంగారం కొనుగోలు చేసిన వారికి నష్టాలను మిగిల్చాయి. అయితే ఈ కాలంలో ఓపిగ్గా ఉన్నవారు ఆ తర్వాతి కాలంలో నష్టాన్ని భర్తీ చేసుకోవడమే కాకుండా తిరిగి లాభాల్లోకి వెళ్లారు. కాకపోతే బంగారం ధరలు ప్రస్తుతం పెరుగుతోన్నంత దూకుడుగా ఎప్పుడూ పెరిగిన దాఖలాలు లేవు. వివిధ దేశాలు బంగారం నిల్వలు పెంచుకుంటూ పోవడం వల్ల బంగారం ధరలు, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తి పెరగటం వల్ల వెండి ధరలు పెరిగాయని నిపుణులు అంటున్నారు. ఆల్ ఓవర్ ద వరల్డ్ చూసుకుంటే గోల్డ్ అయితే 60 to 70% గోల్డ్ పెరగడం జరిగిందండి. అదే ఇండియాలో ఆల్మోస్ట్ 70 to 75% మనకి గోల్డ్ పెరిగిందండి. సిల్వర్ అయితే రికార్డ్ స్థాయిలో 120 నుంచి 130% పెరిగిందండి ఈ సంవత్సరమే.
యాజ్ ఐ మెన్షన్ బిఫోర్, సిల్వర్కి గోల్డ్కి వచ్చేసరికి మీకు కంట్రీస్ అన్నీ కూడా చాలా గోల్డ్ అనేది అక్యుములేట్ చేసుకోవడం మొదలెట్టినాయి. సో దానివల్ల గోల్డ్ షార్టేజ్ ఉండడం వల్ల కూడా మనకి గోల్డ్ పెరగడం జరిగింది. సిల్వర్కి అయితే మనకి 2 వీలర్ అండ్ 4 వీలర్ ఈవీ వెహికల్స్ పెరగడం వల్ల దాంట్లో సిల్వర్ యూజ్ చేయడం అనేది ఎక్కువ పెరిగింది. దాంతో మనకి సిల్వర్ కాస్ట్ కూడా పెరిగిందండి లోకల్లీ. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చిన తర్వాత ఆయన తీసుకుంటున్న దుందుడుకు నిర్ణయాలు వివిధ దేశాలను బాధేస్తూ వేస్తున్న టారిఫ్ల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల ఆలోచనలు మారాయంటున్నారు. దీంతో పాటు ఉక్రెయిన్ రష్యా వార్, హమాస్ ఇజ్రాయిల్ వార్, మధ్యప్రాచ్యంలో నిరంతరం తిష్టవేసుకుని కూర్చున్న ఉద్రిక్తతలు పెట్టుబడిదారులకు కొత్త రూట్ చూపిస్తున్నాయి. అందరూ కూడా బంగారంపై పెట్టుబడి పెట్టడమే సేఫ్ అనుకుంటున్నారు. ట్రంప్ వ్యవహార శైలి కారణంగా డాలర్ విలువ కూడా కాస్త పడింది. అమెరికాలో 2025లో వచ్చిన షట్డౌన్ పరిస్థితులు కూడా కొన్ని సంకేతాలను పంపాయి. ఈ పరిణామాల కారణంగా స్టాక్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనే ప్రమాదం ఉందని భయపడ్డ వారంతా స్టాక్ మార్కెట్లో పెట్టిన పెట్టుబడిని వెనక్కి తీసుకుని బంగారంపై పెట్టేశారు. బంగారాన్ని బిస్కెట్ల రూపంలోనో ఆభరణాల రూపంలోనో కొనుగోలు చేయొచ్చు. అదేవిధంగా డిజిటల్ రూపంలోనూ బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. అంటే మన చేతిలో బంగారం కనిపించదు, కానీ మన ఖాతాలో బంగారం నిల్వ ఉంటుంది. దీన్నే గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. గోల్డ్ ఈటీఎఫ్లపై పెట్టుబడులు పెట్టడానికి పెద్ద మొత్తంలో మదుపరులు ఆసక్తి చూపిస్తున్నారు. స్టాక్ మార్కెట్లో షేర్లు కొనుగోలు చేసినట్లే గోల్డ్ ఈటీఎఫ్ల ద్వారా బంగారాన్ని కొనుగోలు చేయొచ్చు. ఒక్కో యూనిట్ 1 గ్రాము బంగారంతో సమానంగా ఉంటుంది. దీన్ని ఆన్లైన్లోనే కొనుగోలు చేయవచ్చు, అమ్మనువచ్చు. ఇందుకోసం షేర్లు కొనుగోలు చేసే తరహాలోనే డీమ్యాట్ అకౌంట్ ఉండాలి. డీమ్యాట్ అకౌంట్ లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ ను ఎంచుకోవచ్చు. ఇలా అందరూ ఈటీఎఫ్ల వెంట పరుగులు పెడుతున్నారు కాబట్టే బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఈ దూకుడు ఇంకెంత కాలం కొనసాగుతుందన్నది ఇప్పుడే ఎవరూ చెప్పలేరు. స్టాక్ మార్కెట్లు తిరిగి పుంజుకునే పరిస్థితులు వస్తే బంగారం దూకుడుకు అడ్డుకట్ట పడుతుంది. అంతవరకు బంగారాన్ని ఎవరూ ఆపలేరంటున్నారు నిపుణులు. చూసారుగా, ఇది ఇవాల్టి ఇయర్ రౌండప్. స్టే ట్యూన్ టు సాక్షి.